పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితులు కనిపించకపోవడంతో పొదుపు మంత్రాన్ని పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నిన్న ప్రధాని మోదీ హైదరాబాద్ సభలో మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ పరిమితంగా వినియోగించాలని, ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. వంట నూనె వాడకం తగ్గించుకోవాలని, ఏడాది పాటు బంగారం కొనకుండా శపథం చేయాలని విజ్ఞప్తి చేశారు. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని, ఆడంబరాలకు వెళ్లవద్దని హితవు పలికారు. విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలన్నారు. ఆన్లైన్లో మీటింగులు, వర్క్ ఫ్రం హోంకి ఏర్పాటు చేసుకోవాలని కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు సూచించారు. ఎరువులు, రసాయనాల వినియోగం సగానికి సగం తగ్గించాలని, రైతులు సోలార్ విద్యుత్తును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజానగరం నియోజకవర్గంలో నాటుసారా, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతారని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్పష్టం చేశారు. మద్యాన్ని ఎంఆర్పీ ధరల కన్నా ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. ఈ రోజు ఆయన తన కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. నాటుసారా మహమ్మారి వల్ల ఎన్నో పేద కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, దీనిని అరికట్టడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా నాటుసారా కాసినా, నిల్వ ఉంచినా లేదా రవాణా చేసినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సారా తయారీకి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నిరంతర దాడులు నిర్వహించాలన్నారు. మద్యం బాటిళ్లను ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. నియోజకవర్గంలో అక్రమంగా కొనసాగుతున్న బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన ఆటోలో మరచిపోయిన పర్సును నిజాయితీగా అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఒక ఆటో డ్రైవర్. రాజమహేంద్రవరంలోని ఒక వస్త్ర షోరూంలో పనిచేస్తున్న ఓ మహిళ క్వారీ సెంటర్ వద్ద ఆటో ఎక్కి కోటగుమ్మం సెంటర్లో దిగారు. హడావిడిలో తన పర్సును ఆటోలో మర్చిపోయారు. ఈ మేరకు ఆమె 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఆటో డ్రైవర్ తన ఆటోలో ఓ మహిళ పర్సు మర్చిపోయిందని గుర్తించి బాధ్యతగా 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఫిర్యాదు చేసిన మహిళ వివరాలతో సరిపోల్చి ఆ పర్సు ఆమెదేనని నిర్ధారించి ఆమెకు అందజేశారు. పోగొట్టుకున్న పర్సు తిరిగి దొరకడంతో మహిళ ఆనందం వ్యక్తం చేసింది. నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ను 3 టౌన్ ఇన్స్పెక్టర్ వి అప్పారావు, ఎస్ఐ వి అప్పలరాజు అభినందించారు. రాజమహేంద్రవరంలోని శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్లాటినం జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని సంగీతోత్సవంలో భాగంగా ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ చెందిన జంజాల కృష్ణకుమారి అన్నమయ్య చరితపై హరికథా గానం చేస్తారు. విజయవాడకు చెందిన పాలపర్తి సీతారామాంజనేయ శాస్త్రి వయోలిన్, కందుల అనిల్ కుమార్ మృదంగంపై ఆమెకు సహకరిస్తారు.